వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు టమాటో కీరా కాంబినేషన్లో మనం ఒక ఫ్లవర్ షేప్లో తయారు చేసేసి మనం ప్లేట్ గార్నిష్ చేసుకుందాం. సో దీన్ని ఓకే, సో ఇలా 4 ముక్కలుగా కట్ చేశాను. తర్వాత ఇక్కడ మనం దీని స్కిన్ పీల్ చేసేసుకోవాలి. సో ఇలా ఒక్కొక్కటిగా హాఫ్ కంటే కొంచెం ఎక్కువగా మనం పీల్ చేసుకొని కొంచెం ఇలా వెనక్కి బెండ్ చేసి ఇలా రబ్ చేస్తే మనకు అది ఓపెన్ అవుతుంది. టమాటోలు కూడా సైజుని బట్టి చూసుకోవాలంట మనకి ఎంత పెద్దగా కావాలి, ఎందుకంటే మెయిన్గా డిష్ కూడా దీంట్లో వస్తుంది. ఆ డిష్ని కూడా మనం దృష్టిలో పెట్టేసుకొని ఆ మధ్యలో దానికి కావాల్సిన స్పేస్ అన్నమాట. ప్లేట్ ఎంత సైజ్ తీసుకుంటామో దానికి చూసుకొని మనం తీసుకునే వెజిటేబుల్ కూడా అలాగే ఉండేట్టు చూసుకొని పెట్టేసుకోవాలి. సో దాంట్లో డిష్తో పాటు ఒక స్నాక్ కానీ లేకుంటే స్టార్టర్స్ ఏమన్నా పోతే దాంతోపాటు డిప్స్ కూడా వెళ్తాయి కదా, ఆ కాంప్లిమెంట్స్, వాటికి కూడా కొంచెం స్పేస్ కావాలన్నమాట. కీరా సో కొంచెం పల్చగా రావాలి కాబట్టి ఇలా ఫ్లాట్ పీలర్ మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. సో ఎడ్జెస్ ఎలా కట్ చేసి దీన్ని మధ్యకి చీల్ చేసుకుంటున్నాం. తర్వాత ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఈ 2 ఎడ్జెస్ కూడా ఇలా లోపలికి పోతే కొంచెం మనకు హార్ట్ షేప్లో వస్తుంది. ఇలా సింపుల్గా చేసుకున్న లుక్ అనేది బాగుంటుంది. ఆ డార్క్ కలర్ ఉండే మనం కీరా తీసుకుంటే డిస్ప్లే పెట్టినప్పుడు వైట్ కలర్ ప్లేట్లో బాగా బ్రైట్గా కనిపిస్తుంది అన్నమాట. సో ఈ ఫోల్డింగ్లో కూడా కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. మనకు 2 కూడా కరెక్ట్గా రావాలి. ఓకే, సో ఇలా ప్లేట్ గార్నిష్ని మనం సింపుల్ మెథడ్లో కూడా తయారు చేసుకోవచ్చు. సో మీరు కూడా ట్రై చేస్తూ ఉండండి.